క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనం. ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, నీ దేవుడిని యెహోవా నక్షత్రంలో వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన యొక్క ఇష్టానుసారంగానే ప్రతి ఒక్కరిని ఈ లోకంలో జన్మింపజేసి ఉన్నాడు అనమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు, దేవుడు ఉన్నట్లయితే నాకు ఈ యొక్క శ్రమ ఎందుకు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క అనారోగ్యం, ఈ యొక్క వ్యాధిని ఎందుకు వచ్చింది, దేవుడు ఉన్నట్లయితే ఈ క్షణం తీసేవచ్చు కదా, నాకెందుకు ఈ కష్టాలు, ఇరుకు ఇబ్బందులని అనుకుంటూ ఉంటున్నారు అనమాట. కాదు, ఎప్పుడైతే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు మనల్ని చేసిన పాపాన్ని కూడా దేవుడు శిక్షిస్తాడు. అట్టి వాటిని మనము తిరిగి ఆయన ఆజ్ఞలకి, ఆయన చిత్తానికి లోబడి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదింపజేస్తాడు అనమాట. అదేవిధంగా యోబు అనే భక్తిని చూసినట్లయితే ఆయన దేవుడు పరీక్షించినప్పుడు ఆయన పరీక్షలకి లోబడి జీవించిన ఆయన్ని మూడంతలుగా ఆయన ఆశీర్వదించినాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి, ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆజ్ఞలలో, ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క చిత్తంలో ఉంటున్నారని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఆజ్ఞకు లోబడతావో అప్పుడు దేవుడు నిన్ను నక్షత్రంలో విస్తరింపచేస్తా, తరతరములను నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని, మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మించుతుంది, ఊపిరిని బట్టి మించుతుంది. మా పనిలో ప్రయాణంలో మీరు ఈ సన్నిధిని మాకు గౌరవించు. మా కళ్ళు ఒళ్ళు ప్రతి అంతరంగా పరిశుద్ధపరచు. ఏమం కంటే తెల్లగా నచ్చండి. మీకే స్థితి ఘనత ప్రభావం చూపించు. మీరు మాట్లాడి ఉన్నారు. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీకు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యు. ఆమేన్.